ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. రెన్యూవల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుంది. ఇందుకే ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చేందుకు సర్కారు ఎలాంటి ప్లాన్ వేస్తోంది? ఇందుకు ఏపీకి ఉన్న అవకాశాలేంటి? ప్రభుత్వ చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు కో చైర్మన్ కె విజయానంద్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది. ముఖ్యంగా 2030 నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. 2027 నాటికి 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం, 2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పని జరుగుతోందని సిఎస్ విజయానంద్ తెలిపారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ స్టోరేజీకి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉండడం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక మంచి అవకాశంగా ఉంది. ఇప్పటికే కర్నూలులో 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్రీన్ హైడ్రోజన్ ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుందని విజయానంద్ అన్నారు. ఇక ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని ఎంఓయూలు కూడా జరగనున్నాయి.